జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష కార్యదర్శులుగా కొండరెడ్డి కిషోర్, కోనేటి చంటీలు నియమితులయ్యారు. జంగారెడ్డిగూడెం పట్టణ రజక సంఘం తరపున కోనేటి చంటీని ఘనంగా సత్కరించారు. శాలువా వేసి పూలదండలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ రజక సంఘం సభ్యులు బల్లంకి అప్పారావు, సంపంగి నాని, సిహెచ్ వెంకటేశ్వరరావు, ఎం రమణ, రమేష్, నాని, సత్యబాబు, శ్రీను, నాగేశ్వరరావు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో నంబూరి రామచంద్రరాజు, గుమ్మడి ప్రసాద్, చెరుకూరి శ్రీధర్, కొంచెడ ప్రసాద్లు సైతం పాల్గొని చంటీకి శుభాకాంక్షలు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో రజక సంఘ నాయకులు కోనేటి చంటి గారికి ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. తెలుగుదేశం పార్టీ తరఫున జంగారెడ్డిగూడెం పట్టణ కమిటీలో సెక్రటరీగా, ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు లోకేష్ బాబు గారికి, అలాగనే పవన్ కళ్యాణ్ గారికి, అలాగనే మన నియోజకవర్గ ఏలూరు నియోజకవర్గ ఎంపీ గారికి, చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రోషన్ కుమార్ అన్న గారికి, అలాగనే మన జంగారెడ్డిగూడెం టీడీపీ పట్టణ కమిటీ వారికి, పెద్దలకు అందరికీ కూడా మా రజక సంఘం తరఫున, పట్టణ రజక సంఘం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అలాగే మాకు ఎంతో తోడుగా, వెన్నంటూ తోడుగా ఉండి ఎంతో ప్రోత్సహించి, యువకుల్ని రజకుల్ని ప్రోత్సహించి ఈ రోజున ఇటువంటి పదవుల్ని పొందడానికి ముఖ్య కారణం కొండరెడ్డి కిషోర్ అన్న. మాకు, మా సంఘానికి ఆయన ఎంతో సేవలు అందిస్తున్నారు. అలాగనే మా కోనేటి చంటి గారు మా యొక్క సోదరుడు. ఇంకా ముందుకి పార్టీ దయ వల్ల, అలాగనే దేవుడి దయ వల్ల ఉన్నతమైన పదవులను పార్టీ పరంగాన, అలాగే ఉన్నతమైన పదవుల్ని అధిరోహించి, అలాగనే నిత్యం రజకులకే కాకుండా ప్రజలందరికీ కూడా సేవా కార్యక్రమాల్లో అందుబాటులో ఉండేటట్టు దేవుడు దీవించాలని, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మా సంఘం తరపున, మా సంఘ సభ్యులందరం కూడా కోరి ప్రార్థిస్తున్నాం.